నమస్తే. వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ ఛానల్. ఇందులో ప్రస్తుతం మనం మాస్టర్ చోవాకోక్ సుయి గారు మనకందించిన గోల్డెన్ లోటస్ సూత్రాస్‌లోని కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాము. టు ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ ఈజ్ డిఫికల్ట్. టు క్రియేట్ ద ఫ్యూచర్ ఈజ్ ఈజియర్. మనం సాధారణంగా ప్రతి ఒక్కళ్ళము ఫ్యూచర్ ఏం జరగబోతోంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, అంతే కదండీ! ప్రతి ఒక్కళ్ళకి ముందు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలని ఉత్సాహం, ఉత్సుకత ఎక్కువుంటుంది. అందుకనే మనం జ్యోతిష్యుల దగ్గరికెళ్తాము, లేదా ఎవరైనా చెప్తారు అంటే వెళ్తాము, లేదా ఇంకో జోస్యము ఇంకొక రకంగా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, లేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది, మనది మాత్రమే కాదు, మళ్ళీ మనది, మన ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులందరి జాతకము, లేకపోతే అన్ని ఫ్యూచర్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. ఎందుకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అంటే, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా? లేకపోతే మంచి విషయాలు, పెళ్లి, ఉద్యోగం ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయి అని తెలుసుకోవాలనే ఇంక్విజిటివ్‌నెస్ అందరికీ ఉంటుంది. మెయిన్‌గా లైఫ్‌లో కష్టాలున్నాయనుకోండి, ఇవి ఎప్పటి వరకు అని వెళ్తాం కదా! మనం తెలుసుకోవాలనుకుంటాం. అయితే ఈ ఫ్యూచర్‌ని యాక్యురేట్‌గా చెప్పడం చాలా కష్టం. జాతకం చూసినా, లేకపోతే ఇంకా వేరే ఏ రకంగా ఫ్యూచర్‌ని ప్రెడిక్ట్ చేసినా కూడా జనరల్‌గా చెప్పగలుగుతారు. కానీ ఎగ్జాక్ట్‌గా పిన్ పాయింట్ చేస్తూ ఎవరు చెప్పలేరు. ఎందుకు అంటే లా ఆఫ్ కర్మ. మనం చేసింది అది మళ్ళీ తిరిగొస్తుంది. అయితే మాస్టర్ గారు ఏమంటున్నారు? టు క్రియేట్ ద ఫ్యూచర్ ఈస్ డిఫికల్ట్. టు క్రియేట్ ద ఫ్యూచర్ సారీ టు ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ ఈస్ డిఫికల్ట్. టు క్రియేట్ ద ఫ్యూచర్ ఈస్ ఈజియర్. ప్రెడిక్షన్ ఇవ్వడం కష్టం కానీ, మన భవిష్యత్తు ఎలా ఉండాలి, మన ఫ్యూచర్ ఎలా ఉండాలి అన్నది తయారు చేసుకోవటం ఈజీ. మన భవిష్యత్తు ఎలా తయారు చేసుకుంటాము? ఇది ఆల్రెడీ ఫిక్స్డ్ కదా అని మనకనిపించొచ్చు. కానీ లా ఆఫ్ కర్మ, కర్మ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తూ మన భవిష్యత్తుని మార్చుకోవచ్చు. అంటే లా కర్మ ప్రకారము ఏదోన్నా ఒక పెద్ద ప్రాబ్లమ్ వచ్చేదుంది అనుకున్నప్పుడు, అది మనకు తెలిసినా తెలియకపోయినా మనం మంచి పనులు చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఆ పెద్ద ప్రాబ్లమ్ కాస్త న్యూట్రలైజ్ అయ్యి ఒక చిన్న సమస్యగా కదిలిపోవచ్చు. సో, దానివల్ల మనకి ఫ్యూచర్‌ని మార్చుకునే కెపాసిటీ ఉంటుంది. ఏదో గొప్ప ఋషులకి, లేతే సాధువులకి, సంతులకే కాదు. ప్రతి ఒక్కళ్ళకి మన ఫ్యూచర్ ఎలా ఉండాలి, భవిష్యత్తు ఎలా ఉండాలి అని మార్చుకునే కెపాసిటీ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం చేసే పనుల మీద బేస్ అయ్యి మన ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు మనం అందరికీ వీలైనంత వరకు సహాయం చేస్తున్నాము, మంచి పనులు చేస్తున్నాము, ఆహ్, హెల్ప్ చేస్తున్నాము. అది ఎమోషనల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఏ రకంగా హెల్ప్ చేస్తూ ఉన్నా మనకే తెలియకుండా గుడ్ కర్మ పెరుగుతూ ఉంటుంది. కర్మ బ్యాంక్ బ్యాలెన్స్‌లో గుడ్ కర్మ పెరిగిందనుకోండి, ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మినిమైజ్ అవుతాయి. అదే ఇప్పుడు మనం అందరి పట్ల క్రూయల్‌గా బిహేవ్ చేస్తున్నాము, కఠినంగా ఉంటున్నాము, బాధ పెడుతున్నాము, హింసిస్తున్నాము, మాటలతో, చేతలతో ఏ రకంగా అయినా కూడా అన్నప్పుడు ప్రస్తుతం బాగుండొచ్చు. కానీ ఈ నెగెటివ్ కర్మ పెరిగి ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ కూడా మాగ్నిఫై అవ్వచ్చు. అందుకని మన ఫ్యూచర్ ఎలా ఉండాలి అన్నది ఈ రోజే, ఈ క్షణమే మనం డిసైడ్ చేసుకోవచ్చు. బై ద యాక్షన్స్ విచ్ వి ఆర్ గోయింగ్ టు టేక్. నాకిప్పటికే 40 ఏళ్ళొచ్చేసాయి, ఇంకేం చేసుకుంటాను అని ఎప్పుడూ అనుకోవద్దు. మన లైఫ్ అంతా ఉంది మనం ఎక్స్‌పీరియన్స్ చేయడానికి. మిగిలిన లైఫ్ ఎలా ఉండాలి అన్నది ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి. లేదు నాకు 20 ఇయర్సే, నాకింకా చాలా ఉంది, నెమ్మదిగా చూసుకుంటాను నాకెందుకు అని అనుకోవద్దు. మన కెరియర్ బాగుండాలన్నా, ఫ్యామిలీ బాగుండాలన్నా, మన హెల్త్ బాగుండాలన్నా, మన ఇంట్లో వాళ్ళు హెల్త్ బాగుండాలన్నా, మన ఇంట్లో ప్రశాంతత, హెల్తీ హ్యాపీ రిలేషన్‌షిప్స్ ఉండాలన్నా కూడా మనం ఇప్పుడు చేసే పనుల మీదే ఆధారపడి ఉంటుంది. సో, ఇది
తేలిగ్గా తీసుకోవద్దు. కాన్షియస్‌గా ఎఫర్ట్ పెట్టి మనము, అలాగే మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా కొంచెం చెప్పి, మంచి పనులు ఏదో ఒకటి రెగ్యులర్‌గా చేస్తూ ఉండాలి. ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ ఇప్పుడు తెలియకపోవచ్చు. ఫ్యూచర్‌లో తెలుస్తుంది. మనందరం మన పిల్లల పేరు మీద బ్యాంక్ అకౌంట్‌లు స్టార్ట్ చేసి, లేపోతే ఇంకేవో ఆస్తులు కొని అలా చేస్తాం. దానికంటే చాలా ఇంపార్టెంట్ అందరితో గుడ్ కర్మ చేయించడం. ఏ రకంగా మీకు తెలిస్తే ఆ రకంగా గుడ్ కర్మ జనరేట్ చేస్తూ ఉంటే మన ఫ్యూచర్ మారుతూ ఉంటుంది. చేయలేదనుకోండి, పర్వాలేదు, మనకొచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మనం బాధపడతాం. దానికి కూడా మనం ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఏది కంపల్సరీ కాదు. ఆ ఫ్రీ విల్ అనేది భగవంతుడు మనకి వదిలేసాడు. మనిష్టం. మనం కొంచెం ఇప్పుడు కష్టపడి తర్వాత హ్యాపీగా ఉంటామా? లేపోతే బాగా దెబ్బ పడినప్పుడు అప్పుడు తెలుసుకుంటామా లెసన్స్ అన్నది కూడా మన ఇష్టమే. తప్పేమీ కాదు. సో, ఫ్యూచరు ఇలా ఉంది. దీనికి కారణం ఇంట్లో వాళ్ళు. నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం ఏమంటాము? ఈ సమస్యకు కారణం వాళ్ళు, వీళ్ళు ఎవరో మనకు నచ్చని వాళ్ళు, లేతే అవి ఇవి కాదు. భగవంతుడు, దేవుడికి నా మీద కోపం వచ్చింది. ఇలా చేశాడు. నేనెంత మంచిదాన్ని అనుకోవడం, లేతే ఎంత మంచివాడిని అని అనుకోవడం కాదు. మనం తెలిసో తెలియకో చేసిన పనుల ఎఫెక్టే మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. సో, ఎలా ఉండాలి తర్వాత అన్నది ఇవాళ డిసైడ్ చేసుకొని, ఇప్పటి నుంచి వీలైనంత వరకు మంచి విత్తనాలు, మంచి పనులు చేసుకుంటూ ఉంటే మన ఫ్యూచర్ ఇంప్రూవ్ అవుతుంది. సంతోషంగా ఉండగలుగుతాం. అయితే నాకు ఏజ్ అయిపోయింది ఇప్పుడెందుకు అనుకోవద్దు. ఈ లైఫే లాస్ట్ కాదు కదా! మనకి ఇంకా ఎన్నో లైఫ్ టైమ్స్ ఉన్నాయి. సో, తర్వాత లైఫ్ టైమ్ ఎలా ఉండాలో కూడా యాక్చువల్లీ ఇప్పుడే మన చేతుల్లో ఉంది. వీలైనంత వరకు మంచి కర్మ జనరేట్ చేసుకుంటూ ఉంటే, గుడ్ కర్మ జనరేట్ చేసుకుంటూ ఉంటే, ఈ లైఫ్ టైమ్, నెక్స్ట్ లైఫ్ టైమ్స్ కూడా ఈజీగా ఉంటాయి. ఇది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుందనుకుంటాను. ఎలా ఉందో నచ్చినా, నచ్చకపోయినా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరికైనా కూడా ఇలాంటి విషయాలు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. షేర్ చేయండి. వింటే నచ్చితే లైక్ కొట్టండి. థాంక్ యూ. నమస్తే.